నాలుకను పెదవులను మనం కాచుకోవాలి. మరి ఇతరులు ఏ మాత్రం దూషిస్తున్నా కానీ, వారు ఏ మాట మనల్ని పలుకుతున్నా అన్యాయంగా మాట్లాడనివ్వండి, అపవాదులు అపనిందలే వేయనియండి గాక. మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం మంచిగా ఉండాలని తీర్మానం కలిగి ఉన్నాము. మన దేవుడు ఏ రీతిగా మంచివాడు, యెహోవా మంచివాడు ఏ రీతిగా సెలవిస్తున్నదో, మనం మంచిగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి, మంచి దినాలను చూడాలనుకుంటున్నాం కాబట్టి, జీవనం ప్రేమించాలనుకుంటున్నాం కాబట్టి, మనం చెడ్డదాన్ని పలుకకుండా, నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకొన బద్ధులమై ఉన్నాము. మరి చాలా మంది ఇంతకు ముందు మనం చెప్పుకొని ఉన్నాం పలుకులో మరి అన్యాయపు సాక్ష్యము, మరి అబద్ధపు సాక్ష్యము, ఇలాంటివి ఏ మాత్రము కూడా పలకకూడదు. మంచి సాక్ష్యం అనేది కూడా మనం 1 తిమోతి 3:7 చూసుకున్నాం కదా. మరి ఆ రీతిగానే ప్రతి ఒక్కరు కూడా మంచి సాక్ష్యాన్ని, మంచి జీవితాన్ని